నుంచి 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఎన్నికయ్యే 17 మంది ఎంపీలను కలుపుకొని హోదాకు కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్న జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ విధానాలపై విరుచుకుపడ్డారు. బాబు పాలన అంతా అవినీతిమయమన్న ఆయన లంచాలు ఇవ్వనిదే ఏ పని కావడం లేదని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్పన విషయంగా ఇక చివరిగా మనం చేయబోయేది దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా మన పార్టీకే మనందరమే తెచ్చుకోగలుగుతాం. ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరి పార్టీ తరఫున ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడగలిగితే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి తెలంగాణలో కూడా ఆ 17 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం వాళ్ళు కూడా మనకు తోడుగా నిలిచే కార్యక్రమం జరిగితే మొత్తం అక్కడ 17 మంది ఎంపీలు, మన దగ్గరున్న మొత్తం 25 మంది ఎంపీలు, మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదం అందుకుంటే అప్పుడు ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ఒక్కరైనా కూడా ప్రధానమంత్రి కావాలి అని అంటే మన దగ్గర ఉన్న ఈ 42 మంది ఎంపీల మద్దతు చాలా 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 ముఖ్యమవుతుంది. అటువంటి పరిస్థితిలో మనం అనబోయే మాట ఒక్కటే, నువ్వు ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ఒక్క నినాదం అంటుకుంటాం. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని చెబితే ఆ మైకు పట్టుకొని ఆ రాజకీయ నాయకుడు చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెడితే ఆ పెట్టింది ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు కాబట్టి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పాలనలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి గత నెల రోజులుగా చేస్తూ ఉన్న కుట్రలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు కుళ్ళుతో కుతంత్రాలు చేస్తూ ఉన్న పరిస్థితి మీకు కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ఎవరికి అనంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నదని మర్చిపోవద్దని కోరుతా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి? పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలా, రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇవ్వాలా, ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలా, చివరికి మరుగుదొడ్డు కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా ఇవాళ లంచం ఇవ్వండి ఏదైనా పని జరుగుతూ ఉందా అని చెప్తా ఉన్నా మీ అందరితో. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకున్న 10 మంది పిల్లలను మీ గ్రామ సెక్రటేరియట్లోనే, మీ వార్డు సెక్రటేరియట్లోనే మీ పిల్లల్ని కూర్చోబెట్టిన తర్వాత ఆ తర్వాత మీకు రేషన్ కావాలన్నా, మీకు పెన్షన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, రేపొద్దున ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, నవరత్నాల్లో మనం చెప్పిన ఏ పథకం కావాలన్నా కూడా 72 గంటల్లో మీరు అప్లికేషన్ పెట్టండి. ఏ లంచము లేకుండా, ఎవరి చుట్టూ దొరకకుండా మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చర్చ జరిగితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎలా బుద్ధి చెబుతారో, డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి చంద్రబాబు నాయుడు గారికి అన్న సంగతి వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. అందుకనే కుట్రలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఇక ఈ కుట్రలు చివరి రోజుకు వచ్చేసరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాయో మీ అందరికీ తెలిసిందే.